సాధారణంగా వేదికను ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని అక్కడ డాన్స్ క్లియర్ చేయండి ప్లీజ్. వేదిక చిన్నదిగా ఉంది, అందరూ దయచేసి సహకరించండి. శ్రీనివాస్ రెడ్డి గారు, అక్కడ రంగారావు, జై టీడీపీ, జై తెలుగుదేశం, నాయకత్వం, నాయకత్వం, జై తెలుగుదేశం. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీసుకున్నావు. దయచేసి అభ్యర్థి డ్యాన్స్ అవుతారు ప్లీజ్. అందరూ ఇక్కడ వచ్చేయండి, అందరూ ఇక్కడ వచ్చేయండి. ఒక్కగారిని రమ్మని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ 82లో ఈ చిన్నచౌక్ గ్రామ పంచాయతీ జెండా ఎగిరేశారు. అదేవిధంగా 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు పండుగ కూడా ఈ చిన్నచౌక్ ప్రాంతంలో జరుగుతుందంటే అది మన ఘనత. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాలి చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ. ఫోటోలు కొట్టాలన్నా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈ రోజు మీరు ముఖ్యంగా గమనిస్తే వైసీపీ ఎలా వణుకుతుందో అర్థమైపోయింది. ఈరోజు పొద్దున 6 గంటల నుంచి అమర్నాథ్ పార్టీలో చేరుతున్నారంటే అడుగడుగున అవాంతరాలు సృష్టించి ఆపాలనుకుంటే ఆపే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఈ దినం వైసీపీ వాళ్ళకి ఎంత భయం పట్టుకుందంటే అమర్నాథ్ పార్టీలో చేరుతున్నారంటే పర్మిషన్
ఉన్నా కానీ ఇంటికాడికి పోలీసులను పంపించి వైసీపీ కుహన కార్యకర్తలను పంపించి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదన్నది వాళ్లకు తెలుసు. కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఓటర్కి తెలుసు. ఈ యొక్క ప్రపంచాన్ని తట్టుకోలేక కుడియుక్తులు కుతంత్రాలు చేసి పార్టీలో చేరే వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్రోగ్రాం జరపకుండా వాళ్ళ స్టేజ్ కూర్చుకుంటా పొద్దున్న. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మన పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు భూపేష్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, నగర అధ్యక్షులు శ్రీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, మీ అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఆర్కేటి అమర్నాథ్ గారు, వారి మిత్ర బృందం అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తాం. వైకాపా వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ ఏదో మీటింగ్లు పెడితే బెదిరిస్తే భయపడతారనుకుంటాను. ఈ అమర్నాథ్ గారు గత 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బ మా నాన్నకు మిత్రుడు ఆకేటి గురుమూర్తి గారు, వారి ఇంటికి పిలిచి అల్పాహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఉదయం ప్రోగ్రాం చేసి అప్పుడు చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాడు. ఈ వైకాపా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెల్లవారుజాము స్టేజ్ తొలగించేసి ఇది నడి రోడ్డు మీద చేశావు అని తొలగించి అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఏమైపోతాదో ఏమైతుందో నడి రోడ్డు మీద అయిపో అని చెప్పిన భయపడతా అనుకుంటున్నారా? వాళ్ళ ఇంటికాడ నడి రోడ్డు మీద వేసినాం, ఎవరు రండి, ఏం బెదిరించాలని చూస్తారా? వాళ్ళు నడి రోడ్డు మీద వేయడంగా వైసీపీ వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడంగా, స్టిక్కర్లు తెచ్చడంగా, మైకులు పెట్టుకొని మాట్లాడటంగా. నేను చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే గొప్ప. ఆయన ఈరోజు అభిమానంతో పార్టీలు చేస్తారంటే బెదిరిస్తారా? ఏం చేస్తారు? బెదిరించు. ఎవరు బెదిరించడానికి వస్తే చూసుకున్నాం. ఏమనుకుంటాను ఆడికే వస్తాయని చెప్పిన ఏమనుకుంటాను లేదు. ఇట్లాంటి చాలా చూసాం. కొత్తగా రాలే ఎన్నికల్లోకి, ఎప్పుడుతో చూస్తాం ఇవన్నీ. ఈ పప్పులే ఉడతావు, మీకు పోయే కాలం వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నియోజకవర్గంలో అమరన్న గారు ఈ పార్టీలోకి చేరుతున్నారు. ఈరోజు అమర్తో పార్టీ వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఖచ్చితంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో కానీ కడప నియోజకవర్గంలో కానీ ఎటువంటి అండదండలు కావాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ నేను అండదండలుగా ఉంటానని నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం. ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ. అట్లనే మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను. మీరందరూ అత్యధిక ఓట్లు వేయించి ఖచ్చితంగా సంపూర్ణమైన మెజార్టీ ఇస్తారని మీరందరినీ కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ గమనించాల్సింది, దాదాపు 30-30 ఏళ్ల నుంచి ఒకటి కుటుంబం. నమస్కారం. ఇన్ని రోజులు ఆ పదాన్ని నమ్ముకొని బతికినాము. ఇప్పుడు వాసన్న గారి మీద నమ్మకంతో, మాధవి గారి మీద అభిమానంతో, భూపేశ్వర గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు వేనాలు నచ్చి సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అనే విధానంతో మొట్టమొదటిసారి అన్నగారి ఆధ్వర్యంలో టీడీపీలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మహిళలకు, నా మిత్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
గోవర్ధన్ రెడ్డి గారికి, కరుణ గారికి, దుర్గాప్రసాద్ గారికి, అందరికీ మా మిత్రులు ఆనంద్ గారికి, ముఖ్యంగా మా తమ్ముళ్ళు అర్జున్ మనదీప్కి, సుభాష్ రెడ్డి అన్న గారికి, రాజగోపాల్ అన్న గారికి, అమిత్ అన్న గారికి, మాతాపెట్టు గారు తప్పకుండా అందరూ నాకు చివరి వరకు నా ఎంతమంది ఉంటారని